నిందల పాలైన చోట నిన్ను ఘనపరిచెదనని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. మీలో చాలామంది మీ స్థలాల్లో, మీ చుట్టాల మధ్యలో, బంధువుల మధ్యలో, లేక అప్పుల వారి మధ్యలో, పని స్థలాల్లో, వ్యాపార స్థలాల్లో, పోలీస్ స్టేషన్లో, కోర్టులలో, అనేక స్థలాల్లో ఏదో ఒక స్థలంలో నిందల పాలై ఉన్నారు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు సెలవిచ్చే మాట ఏంటంటే, ఎక్కడైతే మీరు నిందల పాలై ఉన్నారో అక్కడే నేను ఘనపరుస్తానని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. ఇక నమ్ముచిన వాళ్ళు గట్టిగా వరిసి అని చెప్పండి. దేవుడు పడిపోయిన చోటే నేను సన్మానించబోతున్నాడు. నిందలు పడ్డ చోటే నేను గణపరచబోతున్నాడు. అద్భుతం జరగబోతుంది. నమ్ముచిన వాళ్ళు గట్టిగా వరిసి అని చెప్పండి. ఈ ప్రవచన వాకు యెషయా గ్రంథం 61వ అధ్యాయము 7వ వచనం చూస్తుందండి. దేవుడు సెలవిస్తున్నాడు, నీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదువు. నిందకు ప్రతిగా తాము పొందినటువంటి భాగము అనుభవించి వారు సంతోషింతురు. సో నిందకు ప్రతిగా నేను సన్మానిస్తాను, గణపరుస్తానని ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు వాక్యంలో ప్రవచన రూపంగా తెలియచేస్తా ఉన్నాండి. సో మీలో చాలామంది ప్రభు నమ్ముకున్నారు. మీ చుట్టాలు, మీ బంధువులు నిందించారు, అప్పులు తీసుకున్నారు. సో బ్యాంకు వాళ్ళు అలాగే అప్పులు ఇచ్చిన వాళ్ళు నిందించారు. లేక ఉద్యోగ స్థలాల్లో, వ్యాపార స్థలాల్లో, లేక భర్త ముందు, భార్య ముందు, లేక చుట్టాల ముందు, పక్క ఉంటే వాళ్ళ ముందు అనేక సమయాల్లో సాతాను మిమ్మల్ని నిందల పాలు చేశాడు. వాళ్ళు మీపై అనేక అబండాలు మోపారు, నిందలు మోపారు. నువ్వు అలాంటి దానివి, ఇలాంటి దానివి, నువ్వు ఇలాంటి అని చెప్పేసి నీ గురించి చెడుగా ప్రచారం చేసి నీ పరువు తీసేయాలి, నేను బజార్కి ఇచ్చాలి, నేను రచ్చకి ఇచ్చాలని చెప్పేసి వాళ్ళు చాలా విధాలుగా ప్రయత్నం చేసి ఉన్నారు. అయితే ఈ విషయాలను బట్టి నువ్వెంతగా నిరుత్సాహం చెందావు, నిరాశలో ఉన్నావు, నిస్పృహలో ఉన్నావు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు సెలవిచ్చే మాట ఏంటంటే, నువ్వు యేసుక్రీస్తు ప్రభు నమ్ముచున్నావు కాబట్టి, ఆయన వాక్యాన్ని నమ్ముచున్నావు కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు సెలవిచ్చే విషయం ఏంటంటే, ఇక నీ సమయం వచ్చి ఉంది. నిందల పాలైన చోటే నేను గణపరిచే సమయం వచ్చి ఉంది. పడిపోయిన చోటే నిలబెట్టే సమయం వచ్చి ఉంది. నీ అవమానం ప్రతిగా రెట్టింపు ఘనతను పొందుకుంటావు. నిందలకు ప్రతిగా ఘనతను పొందుకుంటాను పరిశుద్ధ సెలవిస్తున్నాడు. నువ్వు అంటుండొచ్చు, ఇదెలా సాధ్యమని. దేవుడు నీ విషయంలో జోక్యం చేసుకోబోతున్నాడు. నీ విషయంలో రంగప్రవేశం చేసి ఏ నిందలైతే నీకు వ్యతిరేకంగా వచ్చి ఉన్నాయో వాటిని వాడుకొని దేవుడు వాటిని సన్మానంగా చేయబోతున్నాడు. ఏ కష్టాలైతే నీ విషయంలో వచ్చి ఉండి నిన్ను అవమానం పరిచే ప్రయత్నం చేసి ఉన్నాయో, అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఆ కష్టాలనే వాడుకొని నేను ఘనపరిచే ప్రయత్నం చేస్తాడు. దేవుడు అద్భుతాలు చేసే దేవుడు అండి. ఎక్కడైతే నువ్వు పడిపోయావో అక్కడే నిలబెడతాడు. ఎక్కడైతే నిందలు పడ్డావో అక్కడే సన్మానిస్తాడు. ఎక్కడైతే అవమానపరచబడ్డావో అక్కడే దేవుడు హెచ్చించే దేవుడు. సో తద్వారా నువ్వు నమ్ముకున్న దేవుడు జీవగల దేవుడు అని నీ చుట్టాలు, బంధువులు, స్నేహితులు, ఇరుపొరుగు వారు ఎవరైతే నిందించారో నీ పక్షంగా దేవుడు ఉన్నారని వారు ఖచ్చితంగా తెలుసుకున్న సమయం వస్తుంది. త్వరలో పరిశుద్ధాత్మ దేవుడు నేను ఘనపరుస్తానని ప్రవచిస్తున్నాను. వరిసి అని చెప్పండి. అప్పుల వాళ్ళ ముందు వారి అప్పులని తీర్చేసి అప్పుల వారికి మీరు అప్పులు ఇచ్చే విధంగా పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ఘనపరుస్తానని ప్రవచిస్తున్నాను. వరిసి అని చెప్పండి. ఎవరైతే నీకు ఏమీ లేదని చెప్పేసి ఎగతాలు చేసి ఉన్నారో, వాళ్ళ కళ్ళ ముందే దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తుండగా పనికి వాళ్ళని చెప్పిన వాళ్ళే నీ వద్దకు సాయం వచ్చే విధంగా దేవుడు నేను ఘనపరుస్తానని ప్రవచిస్తున్నాను. వారిసి అని చెప్పండి. ఎవరైతే నువ్వు నాకు అక్కర్లేదు, వెళ్ళిపో అని చెప్పి ఉన్నారో వాళ్ళే మీ సాయం మాకు కావాలి, మీ ప్రార్థన మాకు కావాలని వేడుకునే విధంగా దేవుడు నేను ఘనపరచబోతానని ప్రవచిస్తున్నాను. వారిసి అని చెప్పండి. ఏ కుటుంబాలు అయితే భార్య చేత, భర్త చేత, చుట్టాల చేత, ఇరుపొరుగు వారి చేత నిందలు పడి, అవమానపడి, కోర్టులకు, పోలీస్ స్టేషన్లకు, పంచాయతీలకు, లేక ఇంట్లో గొడవలకు అనేక సమస్యల నుండి వెళ్ళి ఉన్నావో వారి మధ్యలోనే పరిశుద్ధాత్మ దేవుడు నేను ఆర్థికంగాను, ఆత్మీయంగాను, సామాజికంగాను, ఉద్యోగపరంగాను, వ్యాపార పరంగాను అన్ని విధాలుగా ఆశీర్వదించి నేను వారి కళ్ళ ముందే దేవుడు హెచ్చించబోతున్నాను. నమ్ముచున్న గట్టిగా వారిసి అని చెప్పండి. సో ఈ ప్రవచనం తీసుకొని ప్రార్థన చేయండి. దేవుడు కార్యం చేయబోతున్నాడు. సో దయచేసి ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, గంట బెల్ నొక్కండి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటలకు అలాగే సాయంత్రం 5 గంటలకు అభిషేక ఆరాధనలు సిగ్నల్ బేతలలో ఉంటాయండి. అలాగే ప్రతి ఆదివారం ఉంటుంది అభిషేక ఆరాధనలు. ప్రతి శనివారం ఉదయం 10 గంటలకు నేను ప్రవచనం కోసం, విడుదల కోసం స్పెషల్ అపాయింట్మెంట్ సికింద్రాబాద్లో ఇస్తున్నాను. ప్రతి శుక్రవారం నాడు కూడా ఫోన్ అపాయింట్మెంట్, జాబ్ అపాయింట్మెంట్ ఇస్తున్నాను. స్వస్థగాలు, విడుదల కావాల్సిన వాళ్ళు
ఈ వివరాల కోసం శనివారం ఇచ్చేటువంటి స్పెషల్ పర్సన్ కోసం, శుక్రవారం ఇచ్చేటువంటి జూమ్ అపాయింట్మెంట్ కోసం, లేక ఆదివారం ఉండేటువంటి శుక్రవారం ఉన్నటువంటి అభిషేకాలను కోసం కింద నా ఆఫీస్ నెంబర్కి కాల్ చేసి వివరాలు తీసుకోండి. దేవుడు మిమ్మల్ని బ్లెస్ చేస్తాడు. మిమ్మల్ని దేవుడు గణపరచబోతున్నాడు. ఆ అభిషేకాన్ని రిలీజ్ చేస్తున్నాను. మీరు త్వరలోనే గణపరచబడి మీ అవమానం ముందు మీరు సన్మానించబడతారు. నిందల మధ్యలో దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు. గాడ్ బ్లెస్ యూ. ఈ వీడియో షేర్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.